ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు. భారత జట్టు 6 ఛాన్సులు ఇచ్చింది. కానీ కరుణ్ నాయర్కు అదృష్టం కలిసి రాలేదు. ఆడిన 6 ఇన్నింగ్స్ల్లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఈ మాత్రం దానికి కరుణ్ నాయర్ అవసరమా అనుకునేలా చేశాడు. రీఎంట్రీ ఇచ్చిన తొలి ఇన్నింగ్స్లోనే సీనియర్ ప్లేయర్ డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. ఒకప్పుడు ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అయితే సీనియర్ ప్లేయర్ పని అయిపోయినట్టే అనుకున్న టైంలో దేశవాళీల్లో రాణించాడు. సొంత రాష్ట్రం కర్ణాటక జట్టును వదిలేసి మరీ విదర్భకు వెళ్ళాడు. అక్కడ ఇరగదీశాడు. దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. పరుగుల మోత మోగించాడు. రన్ రేసులో దూసుకుపోయేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. దేశవాళీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవాలని మాజీలు డిమాండ్ చేసేలా మెరుపులు మెరిపించాడు. అందుకు తగినట్టే దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఆటగాడికి సెలెక్టర్లు కూడా జైకొట్టారు. అదే టైంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పారు. శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి వారిని పక్కన పెట్టి మరీ సెలెక్టర్లు కరుణ్ నాయర్ను తీసుకోవడం కూడా హాట్ టాపిక్ అయింది. అయినా కరుణ్ నాయర్కు మద్దతు ఎక్కువగానే కనిపించింది. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం సీనియర్ ఆటగాడు వినియోగించుకోలేకపోయాడు. దీంతో మాంచెస్టర్ టెస్ట్లో బెంచ్కే పరిమితం అయ్యాడు. కరుణ్ నాయర్ స్థానంలో జట్టులోకి సాయి సుదర్శన్ను టీం మేనేజ్మెంట్ తీసుకుంది. దీంతో కరుణ్ నాయర్ పనైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అరడజన్ అవకాశాలు వచ్చినా ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడని పక్కన పెట్టడంలో తప్పు లేదనే వాదన వినిపిస్తోంది. అయితే మరో అవకాశం ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా ఉంది. కానీ కరుణ్ నాయర్ ఆఖరి మ్యాచ్ ఆడేసినట్టే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ వయసులో మరో అవకాశం రావడం కష్టమేనంటున్నారు. భారత జట్టులో చోటు కోసం ఓ రకంగా శ్రేయస్ అయ్యర్ కూడా రూట్ క్లియర్ అవుతున్నట్టే అంటున్నారు. ఇప్పటికే రీఎంట్రీలో వన్డేల్లో అయ్యర్ రాణిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్లోనూ హిట్ అయ్యాడని చెబుతున్నారు. టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ ఇస్తే మిడ్లార్డర్లో భారత జట్టు బలపడుతుందని వాదిస్తున్నారు. మొత్తంగా టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ ఉండాల్సిన ప్లేయర్ అని తేల్చి చెబుతున్నారు.